హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయ ఉద్యోగాలకి సంబంధించినటువంటి క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 30ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు 29 మోడల్ పేపర్స్ అన్ని అందించడం జరిగింది. సో ప్రతి క్లాస్లో కూడా అప్రాక్సిమేట్గా 50 క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. సో తప్పకుండా అన్ని క్లాసెస్ని చూడండి. ఇక క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం మీద సహజంగా పెరిగే వృక్షజాలాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 సహజ వృక్షజాలము మరియు అడవులు అని పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశంలో వృక్ష సంపద తగ్గిపోవటానికి కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే ప్రాజెక్టులు నిర్మించడము, వ్యవసాయ భూములుగా మార్చడము, ఇండ్లు కట్టడము. సో వృక్ష సంపద అంటే మ్యాక్సిమం ఎక్కువ చెట్లు అడవుల్లోనే ఉంటాయి. సో ఈ అడవులను నరికివేస్తున్నారు. ఎందుకు అంటే ఈ యొక్క అడవులు నరికేసి వాటిని సాగు చేస్తూ వ్యవసాయ భూములుగా మార్చుకోవడానికి నరుకుతున్నారు. కొన్ని అడవులు అయితే ప్రాజెక్టులు నిర్మించడానికి అడవులు నరికివేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కొన్ని చోట్ల అయితే ఇండ్లు కట్టడం కోసం ఈ చెట్లను అనేవి నరికివేస్తున్నారు. సో కాబట్టి తద్వారా వృక్ష సంపద అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు. నెక్స్ట్, దేశ విస్తీర్ణంలో అడవులు ఎన్ని వంతులు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 2 3 వంతులుగా ఉండాలి. నెక్స్ట్, అడవులు చేసే మేలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే మృత్తికలను పరిరక్షిస్తాయి, వర్షపాతాన్ని కలుగజేస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని అరికడతాయి. నెక్స్ట్, సాధారణంగా అధిక వర్షపాతం ఉండునది ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ 2 అడవులలో ఎక్కువగా అధిక వర్షపాతం అనేది నమోదవుతుంది. ఎందుకు అంటే అడవులలో చెట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వర్షం అనేది అక్కడే ఎక్కువ పడుతుంది. నెక్స్ట్, యాపిల్ ఐమ్యాక్ను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1 యాపిల్ కంపెనీ ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఐమ్యాక్ పేరుకు ముందుగా ఐ అనగా అర్థము ఏంటి లేదా అబ్రివేషన్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఐ అంటే ఇంటర్నెట్ రెడీ అని అర్థము. నెక్స్ట్, ప్రింటర్లు అనేవి ఏ వ్యవస్థకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 2 అవుట్పుట్ వ్యవస్థకు చెందినవి. నెక్స్ట్, ప్రింటర్లు ఉపయోగించి అవుట్పుట్ను ఏ విధంగా పొందవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 హార్డ్ కాపీ ద్వారా పొందవచ్చు. నెక్స్ట్, ఏదైనా ఫైల్ను పేపర్ మీద ప్రింట్ చేయడాన్ని ఏమంటారు? ఆన్సర్ హార్డ్ కాపీ అంటారు. నెక్స్ట్, ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో ఎలా విలీనం చేయాలనేటువంటి అంశము సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఎవరి నేతృత్వంలో 6 సభ్యుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 సి ఆంజనేయ రెడ్డి నేతృత్వంలో 6 సభ్యుల కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్, ఇటీవల జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఎస్సిఓ సభ్య దేశాల మధ్య హెల్త్ అంశాల్లో సహకారం ఉండాలని కోరారు. అయితే హెల్త్ అనే పదంలో టీ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 టెర్రరిజం ఫ్రీ సొసైటీని సూచిస్తుంది. నెక్స్ట్, 2019 సంవత్సరపు ప్రపంచ రక్తదాతల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సేవ్ బ్లడ్ ఫర్ ఆల్. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హోర్ముజ్ జలసంధి ఏ దేశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఇరాన్, యుఏఈ, ఓమన్ల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్, భారత కిర్గిజ్ బిజినెస్ ఫోరం సమావేశం 2019 ఇక్కడ జరిగింది? ఆన్సర్ బిష్కెక్లో జరిగింది. నెక్స్ట్, భారత్ పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నందుకు గాను ప్రతిష్టాత్మకమైన స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు అందుకున్న భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 షేక్ మహమ్మద్ మునీర్ అన్సారీ. నెక్స్ట్, బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డు అందుకున్న సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షయ పాత్ర స్వచ్ఛంద సంస్థ. నెక్స్ట్, 2019 సంవత్సరపు ప్రపంచ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 గుండె కోసం యోగా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతిగా ఎన్నికైన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తమ్మినేని సీతారాం.
నెక్స్ట్ ప్రధానమంత్రి కిసాన్ పింఛన్ పథకంలో రైతులు నెలవారీ చెల్లించాల్సిన కనీస ప్రీమియం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 ₹100. నెక్స్ట్ ఆరోగ్య బీమా పథకం కోసం ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ చెల్లిస్తున్నటువంటి చందా మొత్తాన్ని 6.5% నుండి ఎంత శాతానికి తగ్గించారు? ఆన్సర్ ఆప్షన్ 4 4%కి. నెక్స్ట్ వైద్య రంగంలో సంస్కరణలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి అధ్యక్షతన అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 2 కె సుజాతారావు అధ్యక్షతన. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. ముందుగా జంతువులు అనిమలియా, తర్వాత ఆప్షన్ బి వచ్చేసి ఆల్గే ప్రోటోక్టిస్టా. నెక్స్ట్ బ్యాక్టీరియా ప్రోకారియోట్స్, తర్వాత లెకైన్స్ వచ్చేసి ఫంగి. సో ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చినటువంటి ఆన్సర్ ఆప్షన్ 1. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సాధారణ నామము, శాస్త్రీయ నామము ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ జంతువుల సాధారణ నామాలు ఇచ్చారు, ఆ శాస్త్రీయ నామాలు ఇక్కడ ఉన్నాయి. సో ముందుగా జంతువులు సాధారణ నామము, జంతువులకి శాస్త్రీయ నామము ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి అనిమలియా. జంతువుల శాస్త్రీయ నామము అనిమలియా. నెక్స్ట్ ఆప్షన్ బి ఆల్గే యొక్క శాస్త్రీయ నామము ప్రోటోక్టిస్టా. నెక్స్ట్ బ్యాక్టీరియా యొక్క శాస్త్రీయ నామము ప్రోకారియోట్స్. నెక్స్ట్ లైకెన్స్ శాస్త్రీయ నామము ఫంగి. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని జతపరచండి. చూద్దాం. ముందుగా హోమియోపతి శామ్యూల్ హానిమన్, తర్వాత ఆప్షన్ బి ఎక్స్రే విలియం వాన్ రాంటెగిన్. నెక్స్ట్ రక్త వర్గీకరణ గుర్తింపు కార్ల్ ల్యాండ్ స్టెయినర్. నెక్స్ట్ కిడ్నీ డయాలసిస్ విలియం జే కోల్ఫ్. సో సరి అయినటువంటి మ్యాచింగ్ ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. ముందుగా ఔషధ నామము, తర్వాత భాగాలు ఇచ్చారు. సో ఔషధ నామానికి సంబంధించినటువంటి భాగాలు మనము మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఆప్షన్ ఏ ఫీమర్. సో ఫీమర్ అంటే ఇక్కడ మనకి తొడ ఎముక, తర్వాత టిబియా షిన్ ఎముక, హ్యూమరస్ ఇది పై భుజానికి సంబంధించినటువంటి భాగానికి సంబంధించిన ఔషధ నామము. నెక్స్ట్ క్రింది అంతర్గత భాగము ఉల్నా. సో ఇక్కడ తొడ ఎముక భాగానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ ఫీమర్ అనేటువంటి ఔషధాన్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ షిన్ ఎముకకి ఏదైనా ప్రాబ్లం వస్తే టిబియా అనేటువంటి ఔషధాన్ని ఉపయోగిస్తారు. తర్వాత పై భుజానికి ఏదైనా అయితే హ్యూమరస్ అనేటువంటి ఔషధాన్ని వాడతారు. తర్వాత క్రింది అంతర్గత భాగంకి ఏదైనా అయితే ఉల్నా అనే దాన్ని వాడతారు. సో ఇందులో కరెక్ట్గా ఇచ్చింది ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. సో ఇంతకుముందు మనం చూసింది ఏంటి అంటే చికిత్స లేదా పద్ధతి అండ్ అలాగే కనుగొన్న వారు వాటిని గుర్తించిన వారికి సంబంధించినటువంటి మ్యాచింగ్ మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ ఔషధ నామము, వాటి భాగాలు చూడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిని గుర్తించుము. సో మనకి 3 వాక్యాలు అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ 3 వాక్యాలలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్లో ఈ 3 వాక్యాలు ఏవి కరెక్టు ఏవి తప్పు అనేది కనుక్కుందాం. ముందు ఆవు పాలు, వెన్న పాలలో 80% ప్రోటీన్ కాసియన్ వలన తయారవుతుంది. నెక్స్ట్ కాసియన్ మరియు పాల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ఆ పాలకే డిమాండ్ ఉంది. తర్వాత తొలుత దీనిని మెక్సికోలో గుర్తించారు. సో ఈ 3 వాక్యాల్లో ఏది సరైందో కనుక్కోండి అని డైరెక్షన్ ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఏ మరియు బి. సో ఇక్కడ ఏ మరియు బి అంటే మనకి ఆవు పాలు, వెన్న పాలలో 80% ప్రోటీన్ కాసియన్ వలన తయారవుతుంది, రైట్. తర్వాత కాసియన్ మరియు పాల ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆ పాలకే డిమాండ్ ఉంది. సో ఈ 2 మాత్రమే కరెక్ట్, మిగతా సి అనేది తప్పు.
సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, ఫ్యూజ్ వేరుగా ఉపయోగించే పదార్థం ఈ క్రింది వాటిలో దేనిని కలిగి ఉండవలెను? ఆన్సర్ ఆప్షన్ 1, తక్కువ ద్రవీభవన స్థానమును కలిగి ఉండవలను. నెక్స్ట్, ఉరుముల వాన కురిసే సమయంలో పడే పిడుగు దాని చుట్టుప్రక్కల గాలిని ఏ మేరకు వేడెక్కిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4, 56,000 డిగ్రీల ఫారెన్హీట్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట పరిమాణం గల నీటిని 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే దాని పరిమాణము ఏ విధంగా మారుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ముందు తగ్గి తర్వాత పెరుగుతుంది. ఒక నిర్దిష్ట పరిమాణం గల నీటిని 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తే దాని పరిమాణం ముందుగా తగ్గుతుంది, తర్వాత పెరుగుతుంది. నెక్స్ట్, ఆమ్లాలు అన్నింటిలో తప్పనిసరిగా ఉండే మూలకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉదజని. నెక్స్ట్, భారత్కు బరాక్ 8 క్షిపణి వ్యవస్థ, క్షిపణి పరిజ్ఞానము అందుబాటులోకి రానుంది కాగా భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4, ఇజ్రాయెల్. నెక్స్ట్, చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టనున్నటువంటి చంద్రయాన్ 2 మిషన్కు ఏ పేరుతో నామకరణం చేయనున్నట్టు ఇస్రో చైర్మన్ కె శివన్ తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ 1, విక్రమ్ సారాభాయ్ మిషన్. నెక్స్ట్, చరిత్రలో తొలిసారిగా ఓ పిండానికి జన్యు సవరణ చేసిన శాస్త్రవేత్త జియాన్ కుయ్ ఏ దేశస్థుడు? ఆన్సర్ ఆప్షన్ 2, చైనా దేశస్థుడు. నెక్స్ట్, చంద్రుడిపై మహిళా వ్యోమగామిని దించేందుకు చేపట్టిన ప్రాజెక్టుకు అమెరికా అంతరిక్ష సంస్థ పెట్టిన పేరు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, ఆర్టెమిస్. నెక్స్ట్, గ్రేట్ హార్న్బిల్ అనేది ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రీయ పక్షి? ఆన్సర్ ఆప్షన్ 3, కేరళ రాష్ట్రానికి చెందినటువంటి రాష్ట్రీయ పక్షి. నెక్స్ట్, ఈ క్రింది ఏ రాష్ట్రంలో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4, కేరళ మరియు తమిళనాడు అలాగే కర్ణాటక ఈ రాష్ట్రాల్లో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఉంది. నెక్స్ట్, భౌతిక పరిస్థితుల వలన కాలానుగుణంగా ఒక సమాజ స్థానాన్ని ఇతర రకాల సమాజాలు ఆక్రమించుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, జీవావరణ అనుక్రమము అంటారు. నెక్స్ట్, 1905 సంవత్సరంలో ఈ క్రింది ఏ శాస్త్రవేత్త పొగ మంచుకు స్మాగ్ అని పేరు పెట్టాడు? ఆన్సర్ ఆప్షన్ 1, హెచ్వి డోస్ బక్స్. నెక్స్ట్, వాయు కాలుష్య సూచి 51 నుంచి 100 మధ్య ఉంటే ఏ రంగును సూచిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, లేత హరిత రంగును సూచిస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ అంటే పునరుత్పత్తి చెందే ఇంధన వనరుల వాడకము, సేంద్రియ వ్యవసాయము, హరిత నగరాలు. సుస్థిర అభివృద్ధి పర్యావరణ అనుకూల అభివృద్ధి విధానాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఋగ్వేద ఆర్యుల వ్యవసాయానికి సంబంధించి సరి అయినది ఏది? ఆన్సర్ ముందుగా నాగలి వాడటం జరిగింది, తర్వాత వ్రీహి అంటే వరిని పరిమితంగా పండించారు, తర్వాత బావుల త్రవ్వకం జరిగింది, తర్వాత వ్యవసాయం చేయుటకు గుర్రం ఎక్కువగా ఉపయోగపడేది. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఋగ్వేద ఆర్యుల వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవి సరిగ్గానే ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ క్లాస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంతకుముందు క్లాసెస్ అన్నీ కావాలనుకున్నట్లయితే ప్లేలిస్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకొని ఆ యొక్క క్లాసెస్ అన్నీ కూడా చూసి వాటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్స్ మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి అలో అని చూస్ చేసుకోండి. సో తద్వారా నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీ మొబైల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోండి. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ నైస్ డే, బాయ్.